సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు, ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్ కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు 2026 డిసెంబర్ 31 దాకా హైదరాబాద్ లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున నడిచే అన్ని బస్సులను కూడా ఈవీ బస్సులుగా అసలు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తే ఇప్పటికే అమలు చేసేది ఉండే, కానీ మ్యానుఫ్యాక్చర్ సిబ్బంది ఉంది కాబట్టి దశల వారీగా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు హైదరాబాద్ కాలుష్య రహితంగా ఇవాళ ఢిల్లీలో పాఠశాలలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనమే రక్షించుకోవడానికి, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈవీ పాలసీ కూడా తీసుకొచ్చి ప్రజలందరితో ప్రశంసించబడుతున్న ప్రభుత్వంగా ఈరోజు అర్బనైజేషన్, రూరల్ అన్ని సమకాలీన అభివృద్ధి విధంగా తీసుకుపోయే ప్రణాళికతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇన్ని పనులు శంకుస్థాపన చేస్తున్న మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు హైదరాబాద్ ప్రజలందరి పక్షాన.